వాళ్ళిద్దరే ఉంటారు. తర్వాత ఆవిడ కూడా ఆయన సంకల్పము అణిగిపోయిన రూపంలో ఆయనలోకి వెళ్ళిపోతుంది. అందుకే పురమధి తురహో పురుషిక అంటారు శంకరాచార్యులు వారి సౌందర్యలహరిలో. నేనన్న భావన కూడా ఉండదు శివుడికి. తనలో తాను ధ్యానంలో మునిగిపోయి తానొక్కడుగా ఉండిపోతాడు. అప్పుడు ఇక రెండవ పదార్థమన్న కదలిక ఏదీ ఉండదు. కానీ అప్పుడు కూడా ఈ కాశీ పట్టణాన్ని మాత్రం మహాప్రళయంలో ఈశ్వరుడితో కలవదు. కలవకుండా దీన్ని ఒక్కదాన్ని ఆయన త్రిశూలం మీద పైకెత్తుతాడు. పైకెత్తి త్రిశూలం మీద నించోపెడతాడు. అంటే ఈ పట్టణం మహాప్రళయమునందు ఈశ్వరుడితో కలిసి పునఃసృష్టిని పొందదు. పునఃసృష్టిని పొందకుండా ఎప్పటికీ అలాగే ఉండిపోతుంది. ఆయనకి ఈ పట్టణం మీద అంత ప్రేమ, అంత ఇష్టం. అసలు నిజంగా ఒక మాట చెప్పాలంటే పార్వతీదేవి ఒక భార్య అయితే కాశీ ఒక భార్య పరమశివుడికి. పరమేశ్వరుడికి నలుగురు భార్యలు అని లోకంలో ఒక ప్రతీతి. గంగ యొక్కతే, గౌరి యొక్కతే, ఆకాశ గంగ యొక్కతే, కాశీ యొక్కతే, దక్షిణ కాశీ యొక్కతే, శంభునకు లోకనాయకునకు రాణివాసంబుల్ అనురాగ రసము పేర్మి అంటాడు శ్రీనాథుడు. ఈ నలుగురు పరమశివుడికి ఇల్లాళ్ళు. ఎవరు? గౌరీ యొక్కతే. గౌరీ అంటే పార్వతీదేవి. పార్వతీదేవి ఒక భార్య, మొదటి భార్య. గౌరీ యొక్కతే, ఆకాశ గంగ యొక్కతే. ఆకాశ గంగ ఒక భార్య, భరించాడు కాబట్టి భర్తే. ఆకాశ గంగ యొక్కతే. కాశీ యొక్కతే, ఈ కాశీపట్టణం కూడా ఆయన భార్య. దక్షిణ కాశీ యొక్కతే, దక్షారామ క్షేత్రం, అది ఒక భార్య, ఆమె ఒక భార్య. కాబట్టి నలుగురు శంభునకు లోకనాయకునకు, లోకనాయకుడైనటువంటి పరమేశ్వరునికి రాణివాసమ్ములనురాగరసము పేర్మి. ఆయన అనురాగమంతా వీళ్ళ నలుగురి మీద ఉంటుంది. ఎంత ప్రేమో ఆయనకి నాలుగు అంటే. అందుకే ఈ నాలుగిటిలో దేని జోలికైనా మీరు వెళ్ళడం కానీ, వాటిని అపవిత్రం చేయడం కానీ, వాటిని పాడు చేయడం కానీ, వాటి గురించి తక్కువ చేసి మాట్లాడడం కానీ, వాటిని నిందించడం కానీ చేస్తే ఉత్తర క్షణంలో శివానుగ్రహం కోల్పోతాడు. అందుకే నాలుగు ఆయనకి అనురాగరసమునకు కారణములు. అంతటి విరాగి అయి, అంతటి జ్ఞాని అయిన పరమాత్మకి. అందులో ఒకటి కాశీ. ఈ పట్టణాన్ని ఆయన త్రిశూలం మీద నిలబెడతాడు మహాప్రళయంలో. కాబట్టి అనిశంబు మన చేత అవిముక్తమయ్యుంట ముగ్ధాక్షి, ఇది అవిముక్తమయ్యే ఈ పట్టణాన్ని అవిముక్త క్షేత్రము అని పిలుస్తారు. ఎప్పుడు అసలు ఒక క్షణం కూడా మన ఇద్దరం ఇక్కడ కదలం. మీకు ఇంకొక మాట నేను చెప్పనా? ప్రతిరోజు విశ్వనాథుడు ప్రచ్ఛన్న రూపంలో లేకపోతే బ్రాహ్మణ రూపంలో